అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. సింహం ఒక్క అడుగు వెనక కేసిందంటే అది 10 అడుగులు ముంగటేస్తందుకే. సింహం సైలెంట్ ఉన్నప్పుడు అడవులున్న బుడ్డజీవులు ఎంతో హంగామా చేస్తాయి. కానీ వన్స్ లయన్ స్టెప్ ఇన్ ఎక్కడి అక్కడ మర్రి సూరకుంటూ ఉరుకుతాయి. ఇక ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో కూడా కేసీఆర్ సార్ సింహం లెక్క. ఆయన సైలెంట్ ఉన్నన్ని రోజులే మీకు సేఫ్. ఆయన వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరని అంటున్నారు సారు అభిమానులు. చానొద్దులకు ఎర్రవెల్లి వ్యవసాయం కాడింట్లా ఇక సారు రైతులతోటి మాట్లాడిండ్రు కదా. ఇక ఆ మాటలు విన్న సోషల్ మీడియా నెటిజన్లు మొత్తము మీడియాను షేక్ చేస్తాండ్రు. కేసీఆర్ అంటే ఆకాశం, ఆయనను దాకాలనంటే తలకిందులుగా తపస్సు చేసినా ఈ కాంగ్రెస్లతోటి సాధ్యం కాదు. ఆయన పేరును జనాల నుంచి దుడిపేయాలనంటే కాంగ్రెస్ వాళ్ళు 7 జన్మలు ఎత్తాలి. ఎర్రవెల్లి వ్యవసాయం కాడింట్లా రైతులను కలిసినప్పుడు కేసీఆర్ సార్ ఏం మాట్లాడిండో అందరు చూసే ఉంటారు కదా. ఇక సారు మాటలకు కౌంటర్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఆపసోపాలు పడతాండ్రు. ఆయన కాలు జారి పడ్డదాన్ని ఎక్కిరిస్తుండ్రు. అది అలా సంస్కారం. పగోడు కూడా మంచిగుండాలనేది సారు సంస్కారం. ఎవ్వరికెంత తేడా ఉన్నదనేది ఈ మాటలను బట్టే తెలుస్తుంది. ఆయన ఎవ్వలైనా కింద పడినప్పుడు రేవంత్ రెడ్డే కాదు, అమెరికా అధ్యక్షుడైనా కొన్నొద్దులు కట్టెబట్టుకొని నడుస్తాడు. సారు కూడా డాక్టర్లు చెప్పినట్టు కొన్నొద్దులో అట్లున్నాడు. కానీ ఇప్పుడు చూడుండ్రి, సార్ కారు నడుపుతుండు, సారే వ్యవసాయం పనులకు పోయి సక్క పెడతాండు, ఫామ్ హౌస్కి వచ్చిన పబ్లిక్ తోటి గంటల కమానం నిలుసోని మాట్లాడుతాండు. ఏడ కట్టె పట్టుకుంటలేడు. కానీ కాంగ్రెస్ వాళ్ళేమో సార్కి ఆరోగ్యం మంచిగా లేదు, బెడ్కే పరిమితమని అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. కానీ అందరి నోళ్లు మూయించేటట్టు కేసీఆర్ జల్దిగా కోలుకొని నడుస్తాండు. అనొద్దు కానీ కాంగ్రెస్ నేతకం రేవంత్ రెడ్డి మామ వరుసయ్యే జైపాల్ రెడ్డి సారు కూడా కట్టెబట్టుకొనే నడిచేటోడు కదా. అంటే కట్టెబట్టుకొని నడిచే లీడర్లను రేవంత్ సార్ ఎక్కిరిస్తున్నట్ట. ఈ లెక్కన వైకల్యం ఉన్నోళ్ళ మీద రేవంత్ సార్కి ఎసొంటి అభిప్రాయం ఉన్నదో ఇట్టే అర్థమవుతున్నది. ఒక రాష్ట్ర సాధకుని వయసులో తండ్రసొంటైనని పట్టుకొని హేళన చేస్తే ఏమవుతుందో ఇప్పుడు కాదు, కాలమే జవాబు చెప్తుంది. ఏనుగు పోతుంటే గ్రామ సింహాలు మొరుగుతే దానికి ఏం ఫరక పడదని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగానే కౌంటర్లు ఇస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళకు.